నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన ఓట్లు ఇప్పుడు కొందరి స్వార్థ రాజకీయాలకు బందీలవుతున్నాయా? అసలైన ఓటర్ ఇంట్లో నిద్రపోతుంటే ఎవడో తెలియని వ్యక్తి బోగస్ రూపంలో పోలింగ్ బూత్ లో ప్రత్యక్షమవుతున్నాడా? అవుననే అంటుంది జమ్మికుంట యూత్ కాంగ్రెస్. జమ్మికుంట గడ్డపై రాజకీయ సెగలు రాజుకున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సాగుతున్న బోగస్ ఓట్ల దందాపై యూత్ కాంగ్రెస్ శ్రేణులు కత్తులు దూశాయి. అక్రమంగా చేర్చిన ఓట్లను ఏరి పారేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా సమర శంఖం పూరించారు. జమ్మికుంట తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ కి మండల అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు నేతృత్వంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు రంగంలోకి దిగిన సింహాలు. బుడిగే శ్రీకాంత్, సజ్జు నిప్పులు వినతి పత్రం అందజేసిన అనంతరం యూత్ కాంగ్రెస్ నేతలు బుడిగే శ్రీకాంత్, సజ్జు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి మాటల్లోనే పవర్. ఇది ప్రజాస్వామ్యమా లేక దొంగల రాజ్యమా? ఒకే ఇంటి నెంబర్ పై పదుల సంఖ్యలో ఓట్లు ఎలా వస్తాయి? చనిపోయిన వారు కూడా వచ్చి ఓట్లు వేసేలా రికార్డులు ఎలా సృష్టిస్తారు? అధికారుల కళ్ళు కప్పి ఈ అక్రమాలకు పాల్పడుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరో మాకు తెలుసు. అధికారులకు చెబుతున్నా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ అక్రమ ఓట్ల జాబితాను జమ్మికుంట నడిబొడ్డున దహనం చేస్తాం. వారు ఇంకేమన్నారంటే, క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా ఓటర్ల జాబితాను ఇష్టారాజ్యంగా మార్చడం నేరమని, అర్హత లేని ప్రతి ఓటును తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. లేని పక్షంలో మున్సిపల్ ఆఫీసును, తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కేకపెట్టారు. ఈరోజు జమ్మికుంట యూత్ కాంగ్రెస్ మండల పక్షాన ఎంఆర్ఓ గారికి మరియు జమ్మికుంట కమిషనర్ గారికి ఓట్ చోరీ మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో కొందరు నాయకులు మున్సిపాలిటీలో 30 వార్డులలో వాళ్ళ గెలుపు లక్ష్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క ఓట్లను ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేటటువంటిది ఎంతో ముఖ్య కీలకమైన పాత్ర. మరి అలాంటి ఓటును ఇవాళ అక్రమంగా నమోదు చేయడం జరుగుతుంది. మరి వాటన్నిటిని కూడా ఇవాళ ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి వాటి విషయంలో వివరంగా వారికి తెలియజేయడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే అక్రమంగా ఉన్న ఓట్లు ఉన్నాయో వాటిని, మా దృష్టికి వచ్చిన వాటిని వెంటనే తొలగిస్తామని చెప్పేసి వారు మాకు ఒక దృఢ నమ్మకాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఓటు అనేటటువంటిది ఎంత గొప్పదంటే, రాజ్యాంగంలో ఓటు యొక్క పాత్ర ప్రతి ఒక్క వ్యక్తికి ఆయుధం. మరి అలాంటి ఆయుధాన్ని రేపు రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో న్యాయబద్ధంగా మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని, అదేవిధంగా యువకులను మరీ ముఖ్యంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై యూత్ కాంగ్రెస్. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఓట్ చోరీ పైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓట్ చోరీ గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిన ఎన్నికలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా జరగకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అంతా గెలిచి ఆనాడు గద్దెనెక్కడం జరిగింది. అలాంటి ఓట్ చోరీ మళ్ళీ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో నేడు యూత్ కాంగ్రెస్ అంతా కలిసి కూడా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఓట్ చోరీ ఎలా జరుగుతుంది అనంటే, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారంతా కూడా జమ్మికుంట పట్టణంలో ఓటు కల్పించుకోవడం, అదేవిధంగా వారు అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ ఓటేయడం, ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఓటేయడం, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వివరించడం జరిగింది. వారు దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి నేను ఆ ఓట్ చోరీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తొలగిస్తానని చెప్పేసి బలమైన నమ్మకాన్ని మా యువజన కాంగ్రెస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరగాలని చెప్పేసి ఈ యూత్ కాంగ్రెస్ అంతా కోరుకొని నేడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జై హింద్, జై యూత్ కాంగ్రెస్. వందల సంఖ్యలో ఉన్న బోగస్ ఓట్ల వల్ల నిజమైన ఓటరు హక్కు కాలరాయబడుతుంది. గెలుపు కోసం అడ్డదారులు తొక్కే నాయకులు, వారికి సహకరించే కొందరు కింది స్థాయి సిబ్బంది తీరుపై జమ్మికుంట యువత రగిలిపోతుంది. ఇప్పుడైనా అధికారులు స్పందిస్తారా?
ఆ గుండాయిజం, ఆ దొంగ ఓట్ల పర్వానికి చర్మగీతం పాడతారా, లేదా ఈ వినతి పత్రాలను కూడా బుట్టా దాఖలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా జమ్మికుంట యూత్ కాంగ్రెస్ చేసిన ఈ పోరాటం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మా ఓటు మా హక్కు అని గర్జిస్తూ బుడిగె శ్రీకాంత్ సజ్జులు చేసిన హెచ్చరికలు ప్రత్యర్థ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.